నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై గత నెల రోజులుగా విచ్ఛిన్నకర శక్తులు విధ్వంసకర వాతావరణం సృష్టిస్తున్నాయని, ఎన్జీఓ సంఘాల పేరుతో దేశంలోని అస్థిరత్వం నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించితేనే తమకు రాజకీయ మనుగడ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భ్రమపడుతోందని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా విచ్ఛిన్నకర శక్తుల కారణంగా కొన్ని దేశాలు తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం తమకు అనుకూలంగా మలుచుకోవడం సిగ్గుచేటని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా నీట్ పరీక్ష లీకేజీ మీద ఏదైతున్నదో జంతర్ మంతర్ వద్ద అంటే దేశాన్ని ఒక అస్థిరత్వంగా పరిచే కుట్ర జరుగుతూ ఉంది. అనేకమైన దేశద్రోహ కార్యక్రమాలు, విచ్ఛిన్నకర శక్తులు ఈ దేశాన్ని దెబ్బతిద్దాం, నరేంద్ర మోడీ గారిని దించేస్తేనే మా మనుగడ ఉంటుంది. అనేకమైన ఎన్జిఓ ఆర్గనైజేషన్ల పేరు మీద మిషనరీ సంస్థలు కానీ, జిహాద్కు చెందిన సంస్థలు కానీ, పాకిస్తాన్ ఒక పక్క, చైనా ఒక పక్క, ఇంక్లూడ్ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా ఒక పక్క ఈ దేశాన్ని అస్థిరత్వం చేసే దిశగా ఏ రకంగా చూసినా మనం అందరం చూసినాం. ప్రజలకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, నిజంగా కూడా దేశద్రోహులకు మద్దతు ఇస్తారా, ఈ దేశం కోసం కూడా పనిచేసే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తారా, నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తాం, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రపంచ దేశాలు, పక్కకున్న దేశాలు విచ్ఛిన్నకర శక్తులు ఏ రకంగా ఖరాబైన ఒకసారి చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ పరిస్థితి కానీ, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి కానీ, ఓ పక్క పాకిస్తాన్ పరిస్థితి కానీ చూసినట్టయితే కనీసంగా నీడ లేకుండా సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ఇక్కడ జరుగుతూ ఉంది. మరి మనం ఇక్కడ చాలా సుఖంగా బతుకుతున్నామంటే కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బతుకుతూ ఉన్నాం మనం. మరి దీన్ని ఆలోచించుకుని అక్కడ జరిగిన పరిణామాలు పూర్తి దర్యాప్తు జరగాలి. ఈ విచ్ఛిన్నకర శక్తులు ఏవైతున్నాయో వాటి పట్ల పూర్తి జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ జరిగిన పరిణామాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం చేసుకుంటూ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా ఏదైతున్నదో నైతిక విజయంగా చిత్రీకరించుకుంటూ ఉన్నారు వారు. అది ప్రజాస్వామ్యానికి ప్రత్యేకత. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించింది, విద్యార్థుల కోరికలను గౌరవించింది. కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా ఆ కోరికను తీర్చే విధంగా కూడా రాజీనామా చేయించింది తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీకో లేకుంటే దేశ విచ్ఛిన్నకర శక్తులకు భయపడి కాదు. కనుక నిజాలు రేపటి కాలం నిగ్గు తెలుస్తాయి. అక్కడ జరిగిన ప్రతి పరిణామం కూడా దర్యాప్తు జరగడం